గుడ్ లక్ గణేష. ఒక మెయిన్ విషయం, కిల్లర్ షిప్ రివ్యూ ఇవ్వన్నానే నాకు వచ్చిన కామెంట్స్ అసలు ఏ సిరీస్కి ఏ మూవీస్కి ఇప్పటివరకు ఇంతలా ఎవరు అడగలేదు. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చూసా, ఆ రోజు హనుమాన్ సినిమాకి వెళ్ళడంతో అక్కడి నుంచి చూడలే. సో మిగతా 7 ఎపిసోడ్స్ చూసి రేపటిలోగా రివ్యూ ఇస్తా. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక 2 hours రన్ టైంతో యానై ముగతాన్ అనే పేరుతో ఎప్పుడో తమిళ్లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు ఈ వీక్ ఆహాలో ఏ సినిమా లేక గుడ్ లక్ గణేష అనే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక సినిమా చూసాక నాకైతే ఏం నచ్చలేదు. ఫుల్ బోరింగ్ మూవీ. దేవుడిని ఫోటోల్లోనూ విగ్రహాల్లోనూ కాదు, మనుషుల్లోనూ, అందులోనూ ముఖ్యంగా నీలో చూడు అని చెప్పాలనుకున్నదే ఈ సినిమా. ఆల్రెడీ ఇదే పాయింట్ని గోపాల పీకే మూవీస్లో ఎప్పుడో చూసాం. ఈ సినిమాలో చిన్న చిన్న ఐడియాస్ తప్ప మిగతాదంతా ఏం అనిపించలేదు అసలు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జస్ట్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కటిక దరిద్రంతో డబ్బులు లేకుండా బాధపడే హీరోకి అతను ఎప్పుడూ ఆరాధించే వినాయకుడు ఫోటోల్లోనూ ఇంకా విగ్రహాల్లోనూ అసలు ఎక్కడా కూడా అతనికి తప్ప అందరికీ కనిపిస్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకని హీరోకి వినాయకుడు కనిపించట్లేదు, హీరోకు ఉన్న డబ్బుల అవసరం ఏముంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, లార్డ్ వినాయక గారు కాన్సెప్ట్ని డిజైన్ చేసిన విధానం బాగుంది. అండ్ దానికోసం కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బాగున్నాయి. అండ్ ఆ రోల్లో యోగిబాబు గారు ఇంకా ఆటో డ్రైవర్గా హీరో కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ లాస్ట్లో జర్నీలోని విజువల్స్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్, ఫుల్ బోరింగ్. అసలు వినాయకుడు హీరో కనబడట్లేదనే పాయింట్ని పావుగంట తీశారు. ఒక్క 1 minute సీనో లేదా మ్యాక్సిమం 5 minutes సీన్తో తీరిపోయే విషయాన్ని అంతసేపు చూపించారు. ఇదే కాదు, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఇదే పరిస్థితి. అలా ఓపిక్గా భరిస్తూ చూశారు. మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్కి. 1-2 ఎమోషన్స్ తప్పిస్తే మిగతావన్నీ ఏం వర్కౌట్ అవ్వలే. కొన్ని సీన్స్ సిల్లీగా ఉంటాయి. ఎందుకు ఎంతసేపు లాగుతున్నారనే ఫీల్ వచ్చింది. వాళ్ళు దేవుడిని మనుషుల్లో చూడాలని చెప్దాం అనుకున్న పాయింట్కి ట్రీట్మెంట్ ఏ మాత్రం చూడదగిందిగా లేదు. ఫస్ట్ హాఫ్లో కెమెరా వర్క్ కూడా అంతేం లేదు. సెకండ్ హాఫ్ అంతా ఏదో వెళ్ళింది కానీ ఏం లేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, నాట్ ఏ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్, బోరింగ్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.